గత కొన్ని వారాలుగా మనం మొదటి సమూయేలు గ్రంథము మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మధ్యలో నూతన సంవత్సరం వచ్చింది, 31st నైట్. ఆ 2 రోజులు కొద్దిగా మనము మొదటి సమూయేలు గ్రంథాన్ని మరి ఆఫ్ చేసుకుని ఆ కార్యక్రమాల నుంచి మరలా మరి నూతన సంవత్సరంలో మరలా సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ మనము సమూయేలు మొదటి గ్రంథంలో 5 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 6వ అధ్యాయంలో ఈరోజు మనము దేవుడు మనకు చూపించబోయేటువంటి మరి దేవుడు మనకు కనబరచబోయేటువంటి మహిమను, ప్రభావాన్ని, ఆయన శక్తిని ఈ సమయం ముందు మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. మొదటి వచనాన్ని మనం చదువుతామండి. 6వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకొని ప్రార్థనా పూర్వకంగా మనం వాక్య భాగంలోకి వెళ్దాం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశం మందు ఉండిన తరువాత, చాలండి, చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమునైనా ఎంతవరకునైనా కూడికలో మీరుండి మాతో ఉండి నడిపించారు. గతించిన వారాల్లో మీరు వారికి చూపించిన, సంఘానికి చూపించిన నేను ఆశీర్వాదాలను బట్టి, మేలులను బట్టి, దీవులను బట్టి నేను ప్రభువా ఈ సమయం నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యాన్ని మీరు విని ఉన్నారు కనుక సాక్ష్యాలకు తగిన ఫలాన్ని దయచేయండి. మరొక్క మారు నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను నీ దక్షిణ హస్తం చేత నేను ప్రభు నీ బిడ్డలందరూ కూడా ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా సదపని లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి ప్రభా. నిన్న కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా నేను వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడి దాసుని మరుగుపరచండి. దాసుని ముఖాంతరంలో వచ్చి మీరే మాట్లాడండి నైనా. అల్పుడున్న భాగ్యుడునైనా నీ సన్నిధానంలో నిలబడి ఉన్నాను కనుక తండ్రి, అరికాలు మొదలుకొని అన్నిటి వరకు కూడా ప్రభు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. నా పెదవులు కాదు, నా తలంపులు కాదు నైనా, నా నోటికి మీరే బోరగా ఉండి సమయం ముందు నీ బిడ్డలమైన మందరితోనూ మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి నియమతో బ్రతిమలాడి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, గతించిన వారం, పోయిన వారంలో జరిగినటువంటి సంభవాన్ని కొద్దిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే వారం అంతా చాలా పనిపాట్లలో ఉండి మరి చాలా బిజీగా ఉండి ఒకవేళ మర్చిపోవచ్చు కనుక కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేసి ఈ సందర్భంలో ముందుకు వెళ్తాను. గత వారం ఫిలిస్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళారు. ఇశ్రాయేలీయుల దగ్గర ఉండవలసినటువంటి దేవుని మందసం ఫిలిస్తీయులు మందసాన్ని పట్టుకుని వెళ్ళి ఆ ఫిలిస్తీయుల దగ్గర ఉన్న మందసము ద్వారా మరి విజయం పొందుదామనే ఆలోచనతో వారు ఇశ్రాయేలీయుల దగ్గర ఉన్నటువంటి మందసాన్ని వారు పట్టుకుని వెళ్ళినట్టుగా మనం చూసాం. అటు రీతిగానే ఫిలిస్తీయుల దగ్గరికి మందసం వెళ్ళిన తర్వాత ఆ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి ఆ మందసమును తీసుకెళ్ళినటువంటి ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి వారందరి మీదకి తెగుళ్ళు వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఫిలిస్తీన్లకు అలాగే అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ, అక్కడ ఉన్న వారందరూ కూడా తెగుళ్ళతో మొత్తబడినట్లుగా ఫిలిస్తీన్ల యొక్క సమాజం అంతా కూడా వారందరూ కూడా తెగుళ్ళ చేత మొత్తబడి బాధపడి అనేక వేల మంది మరణించిన సందర్భాన్ని ఆ మందసమును బట్టి అక్కడ మనం చూసాం. 5వ అధ్యాయంలో మందసాన్ని పట్టుకెళ్లారు, కానీ మందసం ద్వారాగా వారు మేలు కలగలేదు సరికదా, వారికి కీడే కలిగిందనే విషయాన్ని 5వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, వారు ఆ మందసం గురించే మనకి ఇంత కీడు జరిగింది, ఇన్ని ఇబ్బందులు వచ్చిన మందసం వచ్చిన తర్వాతే మనము ఈ రీతిగా చనిపోయాము, అంతకు ముందు మనం చనిపోలేదు అనేటువంటి ఆలోచన కలిగి వారు ఏం చేశారంటే మందసాన్ని తిరిగి పంపించడానికి ఏర్పాట్లు 6వ అధ్యాయంలో వారు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఫిలిస్తీన్ల సర్దారులు, ఫిలిస్తీన్ల సగురుగాండ్రు వీళ్ళందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో చర్చించుకుంటున్నారు. 6వ అధ్యాయంలో ఎలా చర్చించుకుంటున్నారు, దేవుని మందసమును గురించి వారికి ఏం అర్థమైందో వచనం వెంబడి వచనం చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయము మొదటి వచనం చదివారు కదా. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 7 నెలలు ఫిలిస్తీన్ల దేశంలో ఉంది. 7 నెలలు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి మందసాన్ని బట్టి
ఆ ఫిలిస్తీన్లందరూ చాలా మంది రోగాలతోనూ గడ్డల రోగాలతోనూ కనపడని ప్రదేశాలలో గడ్డలు లేచి చనిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియదిన బిడ్డలారా, చూడండి, ఫిలిస్తీన్ దేశంలో 7 నెలలు ఉన్న తర్వాత 2వ వచనం, ఫిలిస్తీన్లు యాజకులను శకునము చూచువారును పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేద్దుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడని సమావేశం ఏర్పాటు చేసుకుని మందసాన్ని తిరిగి పంపించడానికి ఏ రకంగా మనం పంపించాలి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలని అడగడానికి వారు ఏం చేశారంటే యాజకుల్ని పిలిచారంటే దేవతలకు కూడా, దేవునికి ఉన్నటువంటి యాజకులే దేవతలకు కూడా ఉండేవారు. బయలు దేవతలకు ఉన్నటువంటి దేవతలు యాజకులు, దేవునికి ఉన్నటువంటి యాజకులు కూడా ఆ రోజుల్లో ఉండేవారు. కనుక ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఫిలిస్తీన్లు యాజకులు చొక్కనం చూసేవారిని పిలిపించి, సర్దారులు కూడా పిలిపించి ఈ మందసాన్ని మరలా స్వస్థలానికి మనం పంపించాలి. ఈ మందసాన్ని ఎక్కడి నుంచి అయితే మనం తీసుకొచ్చామో అక్కడికి దీన్ని మరలా పంపించి వేయాలి. ఎందుకు పంపించాలి? ఆ మందసం మన దగ్గర ఉన్నంతసేపు కూడా మనకు బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మన జనాభా చాలా మంది చనిపోయారు కనుక ఆ మందసాన్ని మనం దొంగిలించి తీసుకుని వచ్చాము. మనకు పట్టబడింది అనుకున్నాము, మనకు విజయాన్ని చేకూరుస్తుంది అనుకున్నాము. కానీ ఆ మందసం మనకు విజయం చేకూర్చడం మాని మనకు అపాయమే కలిగింది కనుక మరలా దీనిని మన దగ్గర ఉంచుకొని పంపించేద్దాం అని వీరందరూ కూడా ఆలోచన చేసి ఏమి చేసి ఈ మందసాన్ని తిరిగి పంపించాలో ఆలోచన చేయడానికి వారు ఏం చేశారండి, యాజకులను పిలిపించారు, శకునగాండ్రుని పిలిపించారు, అలాగే సర్దార్లు కూడా పిలిపించి అక్కడ వారు యోచన చేసుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. 4వ వచనం చూద్దాం, 3వ వచనం చూద్దాం. వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేయని ఉద్దేశించిన ఎడల ఊరగియ పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరారార్థ బలులను అర్పణము చెల్లించి పంపవలను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండునో మీరు తెలుసుకొందురు. ఏం చేయాలంటే అండి, మీరు పంపించాలంటే ఊరకనే పంపించడానికి వీలు లేదు. యుద్ధంలో ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు తెచ్చుకున్న మందసాన్ని, వారి మధ్య నుండి మందసాన్ని ఇశ్రాయేలు జయించి మీరు తీసుకుని వచ్చారు కాబట్టి ఇది అపరాధము. ఏది అపరాధం? దేవుని మందసాన్ని మీరు తీసుకురావడమే గొప్ప అపరాధం. అపరాధం బట్టే వేల సంఖ్యలో ప్రజలందరూ చనిపోయారు, వేల సంఖ్యలో ప్రజలందరూ అనారోగ్య పాలయ్యారు. కనుక ఊరకనే ఈ మందసాన్ని మీరు పంపించడానికి వీలు లేదని ఇక్కడ శకునగాండ్రు, యాజకులు, సర్దారులు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. చెల్లించి పంపించాలి. అపరాధార్థ బలులను, అపరాధ అర్పణలను చెల్లించి మనం ఈ మందసాన్ని తిరిగి పంపించాలని ఇక్కడ వారు యోచన చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, దేవుని మందసాన్ని పట్టుకురావడం అంటే పట్టుకొచ్చేసారు, కానీ మరలా దాన్ని ముట్టుకుంటే చాలు చనిపోతారు. దేవుని మందసాన్ని ముట్టుకుంటే చనిపోతారు. అటువంటి మందసాన్ని దొంగిలించి తీసుకుని వచ్చినటువంటి వీరు, ఇశ్రాయేలు జనాంగంలో తీసుకొచ్చినటువంటి వీరు మందసాన్ని దాగోను గుడిలో పెట్టినప్పుడు దాగోనే మందసానికి మోకరించి దండం పెట్టినట్టుగా రాత్రి అంతా దాగోను దేవుని మందసానికి దండం పెట్టింది. మరలా లేపి రెండోసారి మరలా లేపి మరలా యథాస్థానంలో పెడితే రెండో రోజు వచ్చి చూసేసరికి తలకాయ తెగిపోయింది, 2 చేతులు తెగిపోయింది, 2 కాళ్ళు తెగిపోయి మందసం ముందు మరలా బోర్ల పడి దాగోను గుడిలో దాగోని దేవత ఉంది. అప్పుడు వారికి అర్థమైంది దేవుని యొక్క మందసం ప్రభావము కలది అని వారికి అర్థమైనట్టుగా మనం చూస్తాం. ఎలా పంపించాలి? వారు అపరాధార్థ బలులను చెల్లించి పంపించాలంటే ఆలోచన వారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. 4వ వచనం, ఫిలిస్తీన్లు మనం ఆయనకు చెల్లించవలసిన అపరాధార్థమైనటువంటి అర్పణ ఏదని వారిని అడుగుగా వారు మీ అందరి మీదను, మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిస్తీన్లు సర్దారుల లెక్క చొప్పున 5 బంగారు గడ్డల రూపములను 5 బంగారపు పందుకొక్కుల రూపములను తయారు చేసి అపరాధార్థమైన బలిను మీరు అర్పించాలి, చెల్లించాలని ఇక్కడ వారు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఫిలిస్తీన్లు ఎటువంటి రోగముతో చనిపోయారంటే గడ్డల రోగముతో చనిపోయారు. గడ్డలు వేసినాయి, రహస్య ప్రదేశంలో గడ్డలు వేసినాయి అంటండి. ఒంటి మీద వేసే గడ్డలు మామూలుగా వేస్తే గడ్డ చితికింది అనుకోండి, మరలా పక్కన రసికారితే మరలా ఒళ్ళంతా అవుతూ ఉంటుంది. ఆ గడ్డల రోగాలతో దేవుడు వారిని చాలా మందిని మొత్తి చంపేశారు. కొంతమంది పంట పొలాలలో పందుకొక్కులు దూరి, పందుకొక్కులు వెళ్ళి పంటనంతటిని నాశనం చేసేసాయి. కనుక
దేవుని మందసం అక్కడ ఉన్నటువంటి ఆ 7 నెలల కాలం అంతా కూడా ఏం జరిగిందంటే వారు చాలా ఇబ్బంది పడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 7 నెలలు ఉన్నటువంటి కాలం అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. పొలాలు పోయినాయి, పంటలు పోయినాయి, మనుషులకు ఆరోగ్యం లేదు, వారికి గడ్డల రోగంతో వారు మొత్తి దేవుడు వారిని చంపేశాడు. పంటలన్నీ కూడా పందుకొక్కులు వచ్చి పాడు చేసేసినాయి. కనుక మీరేం చేయాలంటే అపరారార్థటువంటి బలిని, పాప పరిహారార్థ బలులను ఎలాగ అర్పించాలంటే గడ్డల రూపంలో ఉన్నటువంటి బంగారపు గడ్డలు ఎన్ని పెట్టమన్నారండి? 5 బంగారపు గడ్డల రూపంలో తయారు చేసి, అలాగే 5 పందుకొక్కుల రూపంలో బంగారంతో తయారు చేసి, ఆ గడ్డల రూపంలో చేసిన బంగారమును, పందుకొక్కులతో చేసిన బంగారమును, ఈ వస్తువులు అయ్యోక 5 10ని కలిపి ఏం చేయమన్నారంటే వీళ్ళు కొత్త బండిని ఒక్కదాన్ని తయారు చేసి, ఏ బండి అంటే అండి? క్రొత్త ఎడ్ల బండిని తయారు చేసి, ఆ క్రొత్త ఎడ్ల బండ్లకి పాడి ఆవులను, కాడి మోయిని పాడి ఆవులను తీసుకుని వచ్చి ఆ బండికి కట్టి ఈ మందసమును బండి మీదకి ఎక్కించి, ఆ బండి లోపల బంగారపు గడ్డల రూపంలో చేసినటువంటి ఈ బంగారపు గడ్డలను, పందుకొక్కుల రూపంలో చేసినటువంటి బంగారపు పందుకొక్కులను ఒక పెట్టెలో పెట్టి ఆ బండిలో పెట్టి మనం వదలాలి అని వారు నిశ్చయం చేసుకున్నట్టుగా మనం ఈ విషయాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ఐగుప్తీయులకి చాలా భయం కలిగింది. ఎంత భయం కలిగిందో చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. 5వ వచనం చదవండి. ఎంత భయం వేసింది ఫిలిష్తీయులకు? 5వ వచనం చదవండి. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను, భూమిని పాడు చేయు పందుకొక్కులుగాను, నిరూపించబడినటువంటి గడ్డలను చుచ్చులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమ చెల్లించాలి మీరు. అప్పుడు మీ మీదను, మీ దేవతల మీదను, మీ భూమి మీదను భారముగా ఉన్న దేవుని యొక్క హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఏంటండి? మీ మీదను, మీ పిల్లల మీదను, పొలాల మీద ఉన్నటువంటి దేవుని హస్తము భారం ఆయన తీసివేస్తాడు అని చెప్తున్నారు. 6వ వచనం చూడండి. దేవుని యొక్క భయం ఎలా కలిగింది? ఐగుప్తీయులను, ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుందరు? ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు కదా. ఏమంటున్నారు తెలుసా? ఇక్కడ ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? ఐగుప్తులో ప్రజలను వారిని వెళుతానంటే వెళ్ళనివ్వలేదు, కానీ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించిన తర్వాత వారు వెళ్ళిపోనిచ్చారు కదా. ఐగుప్తీయులాగా మీ హృదయాలు ఎంత కఠినపరుచుకుంటారు? ఈ దేవునికి చెల్లించవలసినటువంటి అపరారాధనటువంటి బలులను చెల్లించి మీరేం చేయాలి? ఈ మందసాన్ని మరలా తిరిగి పంపించాలని చెప్తున్నారు ఇక్కడ యాజకులను, శకునగాండ్రులను, అలాగే చూడండి ప్రియమైన సర్దారులు కూడా. అందుకే ఆయన ఏమంటారు తెలుసా? మీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దా. ఎందుకు కఠినపరుచుకోవద్దు అంటే ఆయన ఐగుప్తీయుల వారిలో అద్భుత కార్యాలు చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా. కాబట్టి మీరు ఏమంటారు తెలిసింది ఇక్కడ 7వ వచనంలో, కాబట్టి మీరు కొత్త బండి ఒక్కటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలుకుని తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమున బండి మీద ఎత్తి అపరారాధముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కన చిన్న పెట్టెలో ఉంచి అది మార్గంలో పోవునట్లుగా విడిచిపెట్టుడి అని సలహా ఇచ్చారు. ఎందుకంటే దేవుని ఉగ్రత మహాభయంకరమైనది. ఇందాక కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నట్టుగా దేవుని ఉగ్రత చాలా భయంకరమైనది. ఆయన భయంకరమైన దేవుడు, అగ్ని వంటి దేవుడైనా ఆయన కన్నులు అగ్ని నేత్రములు కలిగినవి. ఆయన తలుచుకుంటే భూమి ఒక్క నిమిషం కూడా ఉండదు. దేవుడు నోవా కాలంలో తలుచుకున్నాడు. తలుచుకుని ఏం చేశాడు? పాపం చేసేవారు అందరిని కూడా జలప్రళయంలో దేవుడు జలప్రళయంలో కొట్టుకుపోయేలాగా చేశాడు. నోవాకు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. అయ్యలారా మీరు మారండి, అయ్యలారా మీరు మారు మనసు పొందండి, అయ్యలారా మీరు పాపాన్ని విడిచిపెట్టండి, మీ పాపం చేత దేవుడు
జలప్రళయాన్ని రప్పించబోతున్నాడు, జలప్రళయంలో మీరందరూ కూడా కొట్టుకుపోతారు, ఒక్కరు బ్రతకరు అని చెప్తే నోవాహును వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఏళన చేశారు. ఈ రోజున కూడా దేవుని సువార్తను ప్రకటిస్తే ఏళన చేస్తున్నారు. ఎందుకు ప్రకటిస్తున్నావు అని గద్దిస్తున్నారు. నీకు అధికారం ఎక్కడుందని గద్దిస్తున్నారు. నీకు ఎక్కడ అధికారం ఉందో చూపించని గద్దిస్తున్నారు. మా ఏరియాలో మీరు సువార్తను ప్రకటించొద్దని వారు గట్టిగా బెదిరిస్తున్నారు. కానీ దేవుడు కృపమేయుడు కాబట్టి అందరికీ సువార్త అందాలి కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుని సువార్త ప్రకటింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, దేవుని మహాత్మ్యము, దేవుని మహిమ ఎంత గొప్పదంటే ఫిలిస్తీన్లకు అర్థమైపోయింది. ఆయన మనసం మన దగ్గర ఉంది కనుక ఈ తెగులంతా దేవుని హస్తం చేతనే మన మీద ఈ తెగులన్నీ వస్తున్నాయి, మన పంటలన్నీ పాడైపోతున్నాయి కనుక ఏదేమైనా కానీ ఈ మందసాన్ని మరలా తెచ్చిన చోటకు పంపించాలని ఆలోచన చేసినప్పుడు వారు చెప్పారు, 5 బంగారపు గట్టల రూపం చేయండి, 5 పందికొక్కుల రూపంలో బంగారపుది 5 పందికొక్కులు చేయండి, కాడి మోయినటువంటి పాడి ఆవులను తీసుకుని వచ్చి బండికి కట్టి, కొత్త బండి చేయించి కొత్త బండి కట్టి ఆ బండి మీద వీటిని పెట్టి మనము పోనిద్దాం. ఏంటంటే తోలడానికి ఎవరు మనిషి కూడా కొండగొడదాం. ఈ బండిని ఏం చేద్దాం? బండి మీద మందసం పెట్టి, మందసం పక్కన పెట్టిలో ఉన్నటువంటి ఈ బంగారపు గడ్డలను, బంగారపు పందుకొక్కులను పెట్టి కాడి మోయిన పాడి ఆవులు, అంటే పాడావులు బండి కట్టరండి. పాడావుల్ని బండికి కట్టరు. ఎందుకో తెలుసండి? పాడావులకి బండి మోయడం తెలియదు, తిన్నంగా వెళ్ళడం కూడా తెలియదు. కారణం ఏంటంటే పాడి ఆవుల్ని ఇంట్లో పాడి కోసమే ఉపయోగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎద్దులను దున్నడానికి, అలాగే పాడి ఆవులను పాలివ్వడానికి వారు పెంచుతూ ఉంటారు, ఇంటికాడ నుంచే పెంచుతారు. కనుక ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనలను ముత్తాడు అని తెలుసుకోవాలంటే, మనకు తెలియాలంటే మనకు ఒక సూచన కావాలి. సూచన ఇది దేవుని వలన వచ్చిందా, లేకపోతే మన అదృష్టం చేతని తెగులు కలిగిందా మనం పరీక్షించుకోవాలి. అంటే కాడి మోయిన పాడి ఆవులను కట్టి మందసాన్ని బండి మీద పెట్టి ఈ పందుకొక్కులను ఈ గడ్డల రూపంలో చేసిన వస్తువులను కూడా పెట్టెలో పెట్టి మనము ఈ బండిని వదిలిపెడితే బండి ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలీల ప్రాంతానికి తిన్నంగా వెళ్ళాలి. వెళితే దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది, దేవుని మహాత్మ్యం అనేది మనం కనుగొనవచ్చు. ఒకవేళ పాడి ఆవులు తిన్నగా వెళ్లకుండా, ఇశ్రాయేల్ ప్రాంతానికి వెళ్లకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి అనుకో, మనం ఏమనుకోవాలి? ఇది దేవుని ఉగ్రత కాదు, మన అదృష్టం చేతనే ఇవి వచ్చినాయని మనము అనుకోవాలని వీరు ఆలోచన చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 8వ వచనం చదువుతామండి. 8వ వచనం చదవండి. యెహోవా మందసం బండి మీద ఎత్తి అపరారార్థపరిగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోనట్టుగా విడిచిపెడుతాం. అది బెత్షెమెషునకు పోవు మార్గములో పడి వెళితే ఈ దేశము సరిహద్దు దాటిని ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినట్లు మనకు ఆనవాలు. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనల్ని మొత్తలేదనియు, మన అదృష్టవశము చేతనది మనకు సంభవించినదనియు తెలుసుకొందుము అని ఇలా ఆలోచన, ఇది ఇలా సూచనది. బెత్షెమెషు ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఈ బండి కనుక ప్రవేశిస్తే, ఆవులు కనుక తిన్నగా వెళితే బెదరకొండ చక్కని తిన్న దారిలో వెళ్ళిపోయి బెత్షెమెషు ప్రాంతానికి ఆ యొక్క ప్రాంతంలో పొలంలో అడుగు పెడితే బండి, ఇది దేవుని యొక్క ఉగ్రత అని మనము అనుకోవచ్చు. లేదంటే మన అదృష్టం చేత ఇవన్నీ కలిగినాయని మనం అనుకోవచ్చు అని వారు అనుకున్నారు. 11వ వచనం 10 కూడా చదవండి. వారు అలాగున పాడవలను తోలు తెచ్చి బండికి కట్టి వాటి తోడు ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారపు గడ్డలను పందుకొక్కుల రూపమున గల ఆ చిన్న పెట్టిన బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గం అనబడిన చక్కగా పోవచ్చు, అరచుచ్చు. బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిస్తీయులు సర్దారులు వాటిని వెంబడియే బెత్షెమెషు సరిహద్దునకు వారు నడిచి బండితో పాటు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు అనుకున్నదేంటి? కొత్త బండి మీద మందసం పెట్టి
మందసం పక్కన పందుకొక్కుల గట్టల రూపంలో పెట్టి తాడిమోయిన పాడి ఆవులకు బండిని కట్టి మనము రాజమార్గం వదిలిపెడితే ఇది తిన్నగా రాజమార్గంలో బెత్యమేస మార్గంలోకి వెళ్ళి పొలంలోకి వెళ్ళి ఆగాలి. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో తెలుసండి ప్రియని బిడ్డలారా. ఏ మనిషి తోలకుండా, ఏ మనిషి అదిరించకుండా ఎద్దులు ప్రయాణం చేస్తాయా? ప్రయాణం చేస్తాయి. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో కానీ చెరుకు తోలుకుని రావడానికి ఆ ఎడ్ల బండిని ఉపయోగించేవారు. ఇది వరకు చెరుకు తోలడానికి, ఫ్యాక్టరీకి చెరుకు తోలడానికి ఎడ్ల బండిని ఉపయోగించేవారు. ఆ ఎద్దులు అది ఎప్పుడు కూడా ఫ్యాక్టరీకి వెళ్ళడం, ఫ్యాక్టరీ నుంచి మరలా ఇంటికి రావడం వాటికి అలవాటు. ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీ నుంచి ఇంటికి రావడం వాటికి అలవాటు. నేను చాలాసార్లు చూశాను ప్రియని బిడ్డలారా. ఫ్యాక్టరీకి వెళ్ళి మరలా ఇంటికి వచ్చే మార్గాన్ని ఎద్దులు చాలా జాగ్రత్తగా గమనించాయి. ఈ రైతు ఏం చేసేవాడంటే సందకాన చెరుకు నరికిన తర్వాత, పగలంతా నరికిన తర్వాత సాయంత్రం అట్లు బండికి ఈ చెరుకు గడలు కట్టినటువంటి బండిని రాత్రంతా తోలుకుని వెళ్ళి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఫ్యాక్టరీ దగ్గర వేసి ఉదయం మొట్లు లేచి మరలా ఆ బండిని తోలుకుని వచ్చేవాడు. బండి ఫ్యాక్టరీ దాటి బయటకు వచ్చిన తర్వాత ఈ తోలేటటువంటి రైతు నిద్రపోయేవాడు. తోలే రైతు నిద్రపోతే బండి అటు వెళ్లకుండా ఇటు వెళ్లకుండా లారీలు వచ్చినా ఏదన్నా అడ్డు వచ్చినా తప్పించుకుంటూ తిన్నగా ఇంటికి వచ్చేసేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చాలాసార్లు చూశాను ఈ బళ్ళు. యజమాని నిద్రపోతాం అంటాడు, ఇవి దారి తప్పకుండా ఎక్కడికి వెళ్లకుండా కనీసం గడ్డి దొరికితే గడ్డి దగ్గరికి వెళ్ళి గడ్డి కూడా మేయకుండా రాజదారిని వెంబడి ఇంటికి వెళ్ళిపోతాం. నేను చాలాసార్లు చూశాను. ఇది ఎద్దులు చేసే పని. కానీ పాడి ఆవులకి ఈ అలవాటు ఉండదు. పాడి ఆవులకి ఇది అలవాటు ఉండదు. మరి ఇక్కడ వీరేం చెప్పారు? పాడి ఆవుల్ని కట్టండి, మనకు అర్థం అవడానికి. ఎద్దులు కట్టాలనుకో ఎద్దులు తిన్నంగా తీసుకెళ్తాయి, ఇబ్బంది ఏం లేదు, వాటికి అలవాటు కాబట్టి. అలవాటు లేనటువంటి పాడి ఆవుల్ని కట్టాలి. పాడి ఆవులు కడితే అలవాటు లేని పాడి ఆవులు తిన్నగా కనుక బెచ్చబేసు ప్రాంతానికి వెళ్తే ఇది దేవుడు చేసిన ఉగ్రత, దేవుడు మన మీదకి పంపించిన ఉగ్రతని మనం తెలుసుకుందామని వారు చూసిన అడిగారు కదా. మరి దేవుడు చూసిన చూపించాలి. దేవుడు చూసిన చూపించాలి కనుక, దేవుడు చేసినటువంటి మహత్యమని తెలుసుకోవాలి కనుక ఈ పాడి ఆవులు ఈ బండిని ఎలా తీసుకెళ్ళి ఏంటండి? రాజమార్గమున బడి. ఏ మార్గం అంటే? తిన్ననైనటువంటి రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు, వరుససు బెచ్చమేసు మార్గమున నడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ బండి అక్కడికి వెళ్ళిందో లేదో తెలవాలంటే ఫిలిస్తీన్లు ఎవరో ఒకరు రావాలిగా కూడా బండి వెనకాల. బండి కొంత దూరంలో బస్ స్టాండ్ లో ఉండగా వీళ్ళు ఎక్కడుండి నడుచుకుంటూ వీరు వెళ్తున్నారు. బండమ్మ ముందర వెళ్తుంది, వీరు వెనకాల వస్తున్నారని తెలిస్తే ఒకవేళ బండి అటు ఇటు వెళ్తుందేమో అని జడిసి వారు దూరంగా కనిపెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్తే ప్రియని బిడ్డలారా ఆశ్చర్యమైన విషయం తెలిసింది. రాజమార్గమున బండి పాడి ఆవులు, తాడిమోయిన పాడి ఆవులతో ఆ బండి తిన్నగా బెత్షెమెషు ప్రాంతానికి వెళ్ళినట్టుగా, సరిహద్దులకు వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి పాడి ఆవులు అంత చక్కగా ఎలాగెళ్ళి ఎటు నడవకుండా ఎటు తిరగకుండా బెత్షెమెషు ప్రాంతం పాడి ఆవులకి ఎలాగ తెలుసు? ఆ బెత్షెమెషు ప్రాంతం పాడి ఆవులకి తెలవదు, దేవునికి తెలుసు. నువ్వు నడవలసిన మార్గం నీకు తెలవకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుని మీద నువ్వు ఆధారపడి జీవిస్తూ ఉంటే ఏ మార్గాన్ని వెళ్ళాలో దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. ఈ పాడి ఆవులు తిన్నగా బెత్షెమెషు ప్రాంతానికి వెళ్ళి అంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దేవుడు వాటికి మార్గాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చూపిస్తాడండి మార్గం. కొన్ని పరిస్థితుల్లో మనకు అర్థం కాని పరిస్థితుల్లో, మనం ఊహించలేని పరిస్థితుల్లో దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు. దేవుడు మనకు మార్గం చూపించాలంటే దేవునితో మనము అనుసంధానమై ఉండాలి. దేవునితో దేవుడు పలికితే మనం కూడా పలికేలాగా ఉండాలి. ఆయన పిలిస్తే మనం పలికేలాగా ఉండాలి. మనం పిలిస్తే ఆయన పలికేలాగా ఉండాలి. మనం ఏంటంటే ఆయన పిలిచినా మనం పలకం, మనం ఆయన్ని పిలవం, రెండు చేస్తాం మనం.
ఆయన పిలిస్తే మన పలకం, మనము పిలిస్తే పిలవాలన్న ఆలోచన దేవుడికి ఉన్నా కానీ మనం ఆయనను పిలవం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ పాడి ఆవులు కాడి మోసుకుంటూ బండిని మోసుకుంటూ బెత్షెమెషు మార్గం తిన్నని మార్గంలో వెళ్ళాయంటే కారణం దేవుడు వాటికి మార్గాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెనకాల వస్తున్నటువంటి ఫిలిష్తీయులు ఆ సర్దారులు చూసుకోవడానికి వాటిని చూడడానికి మరి వచ్చారు కదా, వాటితో పాటు వచ్చారు కదా, బండితో పాటు వారు వచ్చేసరికి ఎప్పుడైతే తిన్ననైన మార్గంలో బెత్షెమెషు మార్గానికి వచ్చి ఆ ప్రాంతానికి వచ్చిందో వీళ్ళకి అర్థమైపోయింది, ఇది దేవుని యొక్క బలమైన హస్తం. ఈ బలమైన హస్తాన్ని తీసివేయడానికి ఎవరెవరం కాలేదు కనుక, ఎవరి తరం కాలేదు కనుక ఆ దేవునికి ఒకటి మార్గం. దేవుడి నుంచి మనం విడిపింపబడాలంటే ఈ మందసాన్ని మరలా ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి పంపించాలని వారు అనుకుని ఆ మందసాన్ని పంపించినట్టుగా మనం చూస్తాం. తిన్ననైన మార్గంలో వచ్చినాయి. తిన్ననైన మార్గంలో ఎక్కడి దాకా వచ్చినాయి అంట చూడండి. ఆ 13వ వచనం చదువుదాం. బెత్షెమెషు వారు పంటశేలలో లోయల్లో తమ గోధుమలను కోయిచుండిరి. వారు కొన్నెలెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూసి వారు సంతోషించిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గోధుమ చేలలోనికి వచ్చేసింది. గోధుమ చేలలో పడి పరిగెత్తుకుంటూ అరుచుకుంటూ వచ్చింది. ఆ గోధుమ చేలలో గోధుమ కోతలు గోధుమలను కోయిచుండగా వారు కోస్తున్నట్టు పంట పొలంలోనికి ఎప్పుడైతే బండి వచ్చిందో వీరు కొన్నెలెత్తి చూసినప్పుడు దూరంగా ఉండగా చూశారు. ఏంటంటే గంటల శబ్దం వినపడుతుంది, ఏంటో బండి శబ్దం వినపడుతుంది, పరుగులు వస్తున్నట్టు మనకి కనబడుతుంది. ఏంటంటే కొన్నెలెత్తి చూస్తే, కొన్నెలెత్తి చూడగా బండి మీద ఏముందండి? మందసం ఉంది. బండి మీద ఎప్పుడైతే మందసం ఉందో ఆ మందసాన్ని చూసినట్టు వీరికి ఎంతో ఆనందం వేసిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు చాలా సంతోషించారు. వెళ్ళిపోయినటువంటి మందసం ఎలా తెచ్చుకోవాలని వారు ఆలోచన చేస్తుంటే దేవుడు తనకు తాని ఆ మందసాన్ని ఫిలిష్తీయులు పంపించలాగున ఆయన ప్రణాళికను ఏర్పాటు చేసి వారిని రోగముతో మోత్తి, ఆయన వాటిని తెగులుతో వారిని మోత్తి మరలా మందసము దేవుని సన్నిధానికి వచ్చేలాగా ప్రభు కృప చూపించారు. అది వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బెత్షెమెషు వారందరూ కూడా సంతోషించినట్టుగా మనం చూస్తున్నాం. 14వ వచనం చూడండి. ఆ బండి యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పొలం ఎవరిది? యెహోషువ యొక్క పొలము. ఆ పొలంలో పంటను కోస్తున్నారు కూలివారు, పనివారు కోస్తున్నప్పుడు ఆ పనివారు కోస్తున్నట్టు పంట పొలంలోనికి ఆ బెత్షెమెషు పనివారి దగ్గరికి దేవుని మందసం వచ్చిందంట. అది యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చిను. వారు ఏం చేశారు? ఇప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర ఆ బండి నిలువుగా వారి బండి యొక్క కట్టెలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించారు. వెంటనే మందసం వచ్చింది కనుక దేవునికి బలిని అర్పించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 15వ వచనం చదవండి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద వంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దాన బలులను అర్పించి బలులను వధించి ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు చూచిన నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్ళిరి. మందసం రావడం, ఇశ్రాయేలు చేతిలో పడడం, ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారండి? ఫిలిష్తీయుల సర్దారులు చూసి వారు వెనుకకు తిరిగి వారు వెళ్ళిపోయారు. దేవుని మందసం వారి దగ్గరికి చేరిందని సంతోషంతో వారు ఫిలిష్తీయులకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 17వ వచనం చూడండి. అపరాధార్థమైనటువంటి అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమనగా అష్టోతు వారి నిమిత్తం 1, గాజా వారి నిమిత్తం 1, అస్కలోను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను వారి నిమిత్తము 1, ప్రాకారము గల పట్టణముల వారేమి, పొలములోని గ్రామాల వారేమి, ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చెప్పున బంగారపు పందుకొక్కులను అర్పించిరి. వారు అపరాధార్థమైనటువంటి బలులు అర్పించారు. పాప పరిహారార్థ బలులు అర్పించి వారు దేవుని మందసాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చదువుదామండి. తర్వాత వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి
సాక్ష్యం. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైనటువంటి యెహోషువ యొక్క పొలంలో ఉన్నది అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. మందసం వచ్చింది, సంతోషంగా బలులు అర్పించారు. బలులు అర్పించిన తర్వాత మందసానికి ఎందుకు దింపారు. మందసాన్ని వారి చేతికి అందిన విషయం ఫిలిష్తీయులు తెలుసుకుని సర్దారులు తీసుకుని వారు తిరిగి వెనక్కి ఫిలిష్తీయుల దేశం వెళ్ళిపోయారు. వీరు దేవునికి అర్పించిన బలులను అర్పించిన తర్వాత మందసాన్ని ఒక రాతి మీద దింపారు. ఆ రాతి ఇప్పటికి కూడా సాక్షార్థమై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియం, ఎంతవరకు చాలా బాగుంది. దేవుని మందసం ఫిలిష్తీయుల్లో అందరిని బాధ పెట్టి వారిని తెగులుతో వారిని నాశనం చేసి తెగులు చేత వారిని మొత్తి మరలా వారు పంపించడానికి దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేశాడు. మందసం మరలా ఇశ్రాయేలు ప్రాంతానికి వచ్చింది, బెత్షెమెషు ప్రాంతానికి వచ్చింది. యెహోషువ పొలంలో రాతి మీద మందసాన్ని పెట్టారు, వీరు బలులు అర్పించారు. ఇక్కడ వరకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. 19వ వచనం చూస్తే చూడండి, మానవుడికి ఉన్నటువంటి ఆలోచన, మానవుడికి ఉన్నటువంటి తలంపులు కొన్ని సార్లు చాలా ఆలోచన రహితంగా ఉంటాయి. ఆలోచించకూడని విషయాలు ఆలోచిస్తూ ఉంటాడు మానవుడు. కనుకనే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుందనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి, బెత్షెమెషు వారు చక్కగా దేవుని మందసాన్ని దింపారు. దేవుని మందసాన్ని మరి బలులు అర్పించారు. అపరాధార్థ బలులను అర్పించేసి మందసాన్ని కిందకి దింపి రాతి మీద పెట్టారు. బాగుంది అంతవరకును. దాన్ని ఏం చేయాలి? అలాగే ఉంచడమో లేకపోతే ప్రవక్తను రప్పించడమో ప్రవక్త చేత మరి దానికి శాంతి చేయించడమో ఏదో చేయాలి. వారు చేయలేదు. వారు చేయకుండా వారికి ఒక ఆలోచన వచ్చింది, ఈ పెట్టెలో ఉన్నవన్నీ ఉన్నవా, ఒకవేళ ఫిలిష్తీయులు ఏమైనా తీశారా అని చూడాలని వారు ఆ పెట్టెను తెరిచినట్లుగా 19వ వచనంలో మనం చూస్తున్నాం. చదువుదాం 19వ వచనం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని ఆయన మొత్తినట్టుగా మనం చూస్తాం. ఎంత దారుణమైన విషయం. దేవుని మందసాన్ని దేవుడు కాపాడుకుంటాడు. ఆ మందసంలో ఉన్న వస్తువులు ఏది కూడా తీయకుండా దేవుడే దానికి కాపుదలగా పెట్టాడు. దేవుని కాపుదల మందసానికి ఉంది. దాంట్లో ఉన్నవో లేవో చూడాలని ఆలోచన నీకెందుకు? ఉన్నవో లేదో చూడాలని ఆలోచన నీకు అవసరం లేదు. పట్టబడినటువంటి మందసం, ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోయిన మందసాన్ని దేవుడు వారికి వారే తీసుకుని మరలా ఇశ్రాయేలు దగ్గరికి పంపించడానికి దేవుడు ప్రణాళికలు ఏర్పాటు చేసి మరలా మందసాన్ని తిరిగి పంపిస్తే ఆ మందసంలో సిగరించిన అహరోను కర్ర ఉందా, లేకపోతే దీపవేదిక ఉందా, బంగారపు మళ్ళీ ఉందా, లేదంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞల పలకలు ఉన్నాయా, ఒకవేళ అలా తీసేసుకున్నారా, ఉన్నావో లేదో చూద్దాం అని వీరు మందసం యొక్క తలుపు తెరిచి చూశారు. అంతే ప్రియమైన బిడ్డలారా, మందసాన్ని తలుపు తెరిచి చూస్తే ఆ చూసిన వెంటనే దేవుని మహిమ ప్రభావం బయటకు వచ్చి ఎంతమందిని చంపిందంటే అక్కడ 50,070 మంది. 50,070 మంది ప్రియమైన బిడ్డలారా. కొన్ని సందర్భంలో దేవునిని మనం పరీక్షించకూడదు. దేవునిని పరీక్షించడానికి మనం అసలు ప్రయత్నం చేయకూడదు. దేవుని మందసం అది. దేవుని మందసాన్ని దేవుడే కాపుదల చేశాడు. దేవుని మందసాన్ని ఎవరు ముట్టుకోకుండా ఆయనే కాపుదల ఇచ్చాడు. ఆ కేరేబులు పైన ఉంటాయి, లోపల ఆహారం సిగరించిన కర్ర ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది, బంగారపు ధూపం ఉంటుంది, ధూప పళ్ళెం ఉంటుంది. అలాగే పదాజ్ఞలు కలిగినటువంటి 2 పలకలు అందులో ఉంటాయి. దేవుని మహిమ, దేవుని యొక్క ప్రభావం, మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని మహిమ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, దాన్ని పవిత్రంగా చూడాలి. పెట్టి తెరిచి చూశారండి, అంతేనండి. 50,070 మంది వెంటనే ఒక్క సెకండ్లో మొత్తం అందరూ చనిపోయారు. చనిపోయేసరికి వారికి చాలా బాధ కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అనేకులు మొత్తగా జనులు దుఃఖాక్రాంతులు అయ్యారంట. చూడండి 19వ లాస్ట్ వచనాలు. 70 మందిని మొత్తని యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులు అయ్యి అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధుడైన దేవుని సన్నిధి, యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి వారికి ఆలోచన వచ్చేసింది. వారిని మొత్తిన దేవుడు వారిని మొత్తాడు. వారు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మందసం ఇశ్రాయేలీయులను కూడా మందసం బలి తీసుకుంది, మొత్తింది.
ఎందుకంటే ఇశ్రాయేలు మాత్రం గొప్ప ఏం కాదు, పవిత్రంగా ఉండాలి. దేవుని పెట్టిన కనుక నేను ఏం చేసినా పర్లేదు అనుకుంటే కుదరదు. దేవునికి ఇష్టం కాని పనులు చేయడానికి వీలు లేదు. దేవునితో ఉంటూ, దేవునితో నడుస్తూ, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. పాపపు పనులు కానీ, దుర్మార్గపు పనులు కానీ, దుష్టత్వ పనులు కానీ నువ్వు చేయకూడదు, ఆలోచించకూడదు. ఆలోచించడమే తప్పు. మీరు చూడాలని ఆలోచన కలిగి చూసేశారు. చూస్తే వెంటనే 50,000 మంది 70 మంది అక్కడికక్కడే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 21వ వచనం చూడండి. కిర్యత్యారీము యొక్క మందసమును కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దాన్ని తీసుకుని పోవాలని వర్తమానము పంపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులు కౌరు పంపించారు. ఆ కౌరు పంపించేది ముందే పెట్టి తీయకుండా కౌరు పంపించినా చనిపోయారు. పెట్టి తీసేసరికి 50,000 మంది చనిపోయారు. తర్వాత వారికి ఇశ్రాయేలీయులకు కౌరు పంపించారు. కౌరు పంపిస్తే ఇశ్రాయేలు నుంచి మరి యాజకులు వచ్చి దానిని తీసుకెళ్ళినట్టుగా 7వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమే, దేవుని ప్రభావము దేవుని ప్రభావమే. దేవుడు మలినపడడు, కానీ దేవుని యొక్క ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. మానవులైన మనము దేవుని గురించి తెలుసుకోవాలి. దేవునితో నడవడానికి మనం ఇష్టపడాలి. దేవుని యొక్క కార్యాలను మనం చూడడానికి ఇష్టపడాలి. మందసం యొక్క మహిమ చాలా గొప్పది. మరి ఈ రోజున మందసం లేదు కదండి అంటే దేవుని ఆజ్ఞలే మనకు మందసం. దేవుని ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. ఆ పరిశుద్ధ గ్రంథం ఎక్కడ ఉంది? బైబిల్ మనకు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దీనిని మందసంగా మనం గుర్తించి దేవుని యొక్క మందసం యొక్క విలువను మనము తెలుసుకోవాలి. దేవుని వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. ఆది అందు వాక్యము దేవుడై ఉండేది. అటువంటి దేవుని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం నిలవగలిగితే, బ్రతకగలిగితే దేవుడు మనకు ఆశీర్వాదాలు దయచేస్తాడు. కనుక దేవుని మాటను మనము విందాం, దేవునిలో మనం జీవిద్దాం, దేవునికి ఆశీర్వాదం పొందుకుందాం. ఈ 2026 సంవత్సరం అంతా కూడా దేవుడు సంఘ బిడ్డలను కూడా సమృద్ధిగా ఆశీర్వాదాలతో నింపాలని కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, మహిమ గల తండ్రి నీకే స్తోత్రం. నైనా నీ మహిమ గొప్పది, నీ ప్రభావం గొప్పది. శక్తిమంతుడవు, సర్వోన్నతుడునైనా నువ్వు బలాజ్యుడువు తండ్రినైనా, ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రివి, సమాధాన కర్తవు నైనా నీకే స్తోత్రం. ఈ సమయం ముందునైనా నీ మహిమను తెలుసుకోవడానికి, నీ మహిమను గ్రహించడానికి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలోనైనా మొదటి గ్రంథం నేను ప్రభు 6వ అధ్యాయంలో దేవా ఇశ్రాయేలు భయపడి మందసాన్ని తిరిగి మరలా పంపించేశారు. ఇశ్రాయేలు తీసుకొచ్చిన మందసాన్ని ప్రభు బెషెమెషు వారు ఓపెన్ చేసి చూసినప్పుడు నీ మహిమ, నీ ప్రభావం వారిని మొత్తినప్పుడు 50,070 మంది చనిపోయారు. నాయన నీ మహిమ ప్రభావాలు చాలా గొప్పవి. నైనా నీవు దీవిస్తే నైనా ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితంలో జరుగుతాయి తండ్రి. నేను నీ నామానికి మేము చెవియొగ్గుతూ, నీ మాటలకు మేము చెవియొగ్గుతూ, నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకుంటూ ఎల్లప్పుడూ మా ముందునైనా ప్రభా, మా త్రోవలలో ప్రభా నేను నీ వాక్యమైన దీపాన్ని ఉంచుకుంటూ నైనా నీ మాట చెప్పడం మేము ఈ లోకంలో తిరగడానికి నన్ను కృప చూపించండి. బెషెమెషు వారు నైనా ప్రభా అనాలోచనతో నైనా మందసాన్ని తెరిచారు తండ్రి. మా జీవితంలో కూడా అప్పుడప్పుడు ప్రభు అనాలోచనతో నిన్ను చూస్తున్నావేమో, అశ్రద్ధతో నిన్ను కొలుస్తున్నావేమో. ఈ సమయం అంతా నైనా ప్రభా వారు పొందిన శిక్షను మేము కూడా పొందుకుంటున్నావేమో. ఒక్కసారి ప్రభా మమ్మల్ని మన్నించండి, క్షమించండి తండ్రి. నైనా ఈ సమయం అందు ప్రభా కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నైనా విన్నటువంటి వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. దేవుని యొక్క మహాత్యము, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదో వారు తెలుసుకోవడానికి కృప చూపించండి. ఈ రోజున మహిమ గల దేవుడు అని నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా ఇదిగో ప్రభు కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. సంఘాల చుట్టూ మీకు కంచి వేసి కాపుదలు దయచేయండి. వారికి ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు వారి మీద కుమ్మరించండి. ఈ రోజు నేను ప్రభు ఈ దినము నేను ఆరాధన కూడికలో నేను ప్రభు పునరుద్ధాన పండుగలో మీరు మాతో ఉండి మాతో మాట్లాడిన స్తోత్రాలు చెల్లించుకుంటూ మరలా
వచ్చి పునరుత్థాన పండుగ వరకు మీ కాపుదల నీ బిడ్డలకు తోటకు వచ్చి నడిపించమని సాక్ష్యాలు చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి నియమతో బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.